ప్రభుత్వాలు మారుతున్నా చేనేత కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. నేతన్నల సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నా అర్హులకు మాత్రం అందడం లేదు. ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి వడ్డీలు కట్టలేక నరకయాతన పడుతున్నారు. కడప జిల్లాలోని చేనేత కార్మికుల కష్టాలపై ప్రత్యేక కథనం. కడప జిల్లా వ్యాప్తంగా సుమారు 50,000 మంది కార్మికులు చేనేతనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. జిల్లాలో మాధవరం, ఒంటిమిట్ట, జమ్మలమడుగు, కడపతో పాటు పలు మండలాల్లో నేతనే నమ్ముకొని బతుకుబండి లాగిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, కొరవడిన సహకారం కారణంగా సొంతంగా చీరలు నేసుకునే పరిస్థితి లేకపోయింది. యజమానులు పనులు కల్పిస్తే నెలకు 4 నుంచి 5 చీరలు తయారు చేస్తున్నారు. వచ్చే 4-5 వేల రూపాయలతో కుటుంబం గడపలేక ఇబ్బందులు పడుతున్నారు. రోగాల బారిన పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎంత 3,000 వస్తుంది దాంట్లోకి అంతే. షాప్ 9 చీరలు వేయాలి. 9 చీరలకు వచ్చి 3,000 వస్తుంది. ఏం సరిపోద్ది ఈ కాలం? ఖర్చేమో 10,000 అయింది దానికి. మనకి వచ్చేదేమో 3,000 డబ్బులే. అంటే ఇంక 2 నేసుకుంటే 6,000 డబ్బులు వచ్చాయి. 5 మంది మేము. 5 మందికి 4,200 రూపాయలు వస్తుంది. ఆ 4,200తో కుటుంబం జరుపుకోవాలి. 4,200కి మేము కుటుంబం జరుపుకొని లక్షణంగా ఏదో ఉన్న కాడికి నీళ్ళు పోసుకున్న కుటుంబంతో జరుపుకుంటున్నాం సార్. ఎవరన్నా పోయి మనం అడిగితే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. ఈ పిల్లలు ముగ్గురిని సాకలేక నేను పనికి పంపించుకుంటున్నా, ఇటుకల పనికి. మా ఆయన మధ్యలోనే చనిపోయిన హార్ట్ అటాక్ వచ్చి అటై చదివేలే సార్. మొన్న అయితే డబ్బులు లేక జ్వరాలు వచ్చి 1,00,000 రూపాయలు అయిపోయింది, బాకీ అయింది. ఇంకా బాకీలు తీర్చలేక సచ్చాం. నేత కార్మికులకు వచ్చే నిధుల్ని జిల్లాలో కొన్ని బోగస్ సంస్థలు స్వాహా చేస్తున్నాయి. ఆయా సంస్థలపై ఫిర్యాదు చేసేందుకు నేత కార్మికులు భయపడుతున్నారు. అధికారులు ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. నెలకు 4,000, 5,000 అట్లా పని అవుతుంది సార్. ఒక్కోసారి పాకలు ఉంటాయి, ఉండవు. ఉన్నా లేకుండా మాకు జీవనాధారం అదే. బాబు ఉండాడు. మా ఆయన చచ్చిపోయి 14వ సంవత్సరం. ఇప్పుడు సంసారం జరగక బాబును కూడా బడి సాలిచ్చి అంగట్లోకి గుమస్తాగా పంపించుకుంటున్నాం సార్. 4,000 పని చేసుకుంటాం సార్. ఒక 5,000 అట్లా. ఇంకా మాకు మగ్గం తప్ప వేరే ఆధారం ఏం లేదు. 32 ఏళ్ళు అయింది మేము మగ్గం నేయబట్టి. ఇంతవరకు మాకు సొంత ఇండ్లు లేదు, ఏమి లేదు. బాడిగింట్లోనే ఉన్నాము. చూసినా కానీ మాకేం వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మేము తిరిగి యాసిరిగా మేము మానుకున్నాం. మేము చెప్పేదేమని మేము అందరూ వేయాలి. ఇప్పుడు బయటగా కూలి బదులు ఒకళ్ళు పోతాడు 500 చేస్తాడు రోజుకో. 3 పిల్లలు పోతే 800 చేస్తాడు. మాకు ఇంతమంది వేసినా కానీ మాకు 300 కూలికి వేస్తాం. మాకు ఇన్నేళ్ళగా కానీ మాకు లోన్లు మొన్న ఇచ్చారు. ఇన్నేళ్ళ నుంచి కూడా అది కూడా సెక్యూరిటీ పెట్టించుకొని చెక్కులు ముందుగా రాయించుకొని బ్యాంక్ మేనేజరు దాని మీద సంతకాలు చేయించుకొని 3 నెలల లోపల కట్టకపోతే మేము కోర్టుకి వేస్తామని చెప్పి నిబంధనలు పెట్టి 50,000 ఇస్తే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 15,000 వాళ్ళు బాండ్ రూపంలో మాకు ఇచ్చి 35,000 మాకు ఇచ్చారు. ఇక్కడ అడిగే నాయకుడు కూడా లేడు. ఇక్కడ ఏమమ్మా చేనేత కార్మికులు మొత్తం ఇవ్వండి అనే కూడా అడిగే నాదుడు కూడా లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేత కార్మికుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.